ఒక తండ్రి తన కూతురు చనిపోయిందని బ్రతికుండగానే పిండప్రదానం చేశాడు. 10 ఏళ్ల తర్వాత అదే కూతురు తిరిగి వస్తే ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఊరినే గడగడలాడించింది. అసలా తండ్రి అంత కఠినంగా ఎందుకు మారాడు? ఆ కూతురు చేసిన తప్పేంటి? 1990ల నాటి స్వచ్ఛమైన గోదావరి పడవ ప్రయాణం. ఒకవైపు 100 ఎకరాల ఆస్తి, రాజకీయ బలం ఉన్న సర్పంచ్ నాయుడి కూతురు, మరోవైపు సామాన్య రైతుబిడ్డ. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ 2 కుటుంబాల మధ్య రక్తం చిందే యుద్ధానికి ఎలా దారితీసింది? తర్పణం వదిలిన తండ్రి చివరి నిమిషంలో కూతురిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని ఆయన రాసిన వీలునామా ఆ ఇంట్లో మరో మరణానికి కారణమైందా? ఆస్తికోసం సొంత అల్లుడే ఎంత నీచానికి ఒడిగట్టాడు? మేనత్తపై పగ తీర్చుకోవాలని ఆమె కూతురిని ప్రేమ పేరుతో మోసం చెయ్యాలనుకున్నాడు ఒక యువకుడు. కాని విధి ఆడిన వింత నాటకంలో అతనే ప్రాణాపాయంలో పడ్డాడు. తనను మోసం చెయ్యాలనుకున్నాడని తెలిసినా ఆ అమ్మాయి అతన్ని ఎలా కాపాడుకుంది? లక్షల జీతమున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం, కళ్లముందు వెలిగిపోయే భవిష్యత్తు. కాని మంచానికే పరిమితమైన ప్రియుడికోసం వాటన్నిట్నీ వదులుకొని రోగికి సేవ చేసే నర్సుగా మారింది ఒక ఇంజనీరింగ్ అమ్మాయి. ఈ కాలంలో ఇలాంటి ప్రేమ సాధ్యమేనా? అమెరికాలో అత్యాధునిక చికిత్స, ఆస్తిని అమ్మేసిన తల్లి త్యాగం, డాక్టర్లే చేతులెత్తేసిన తన ప్రేమ బలంతో నడవలేనివాడిని నడిపించింది చైత్ర. 10 ఏళ్ల క్రితం పారిపోయిన అదే గోదావరి రేవులో ఈరోజు ఊరంతా నెచ్చేలా జరిగిన ఆ పెళ్లి వెనుక ఉన్న రహస్యమేంటి? 1990వ దశకం, ఉదయం 6 గంటలు. గోదావరి నదిపై తెల్లటి పొగమంచు దుప్పటి కప్పినట్లుంది. కోటిపల్లి రేవులో పడవ సిద్ధంగా ఉంది. నది అలల సప్పుడు, దూరంగా వినిపించే కోయిలమ్మ కూతలు ఆ వాతావరణానికి ఒక కొత్త కళను తెచ్చాయి. ఆ ఉదయం సాహితీ తన స్నేహితురాళ్లతో కలిసి రేవుకు చేరుకుంది. తెల్లటి కాటన్ చీరలో 2 జడలతో ఆమె సరిగ్గా గోదావరిలో వికసించిన తామర పువ్వులా ఉంది. పడవ ఎక్కే క్రమంలో ఆమె కాలి పట్టీల సప్పుడు రాహుల్ దృష్టిని ఆకర్షించింది. రాహుల్ అప్పటికే పడవలో ఒక మూలను కూర్చుని తన ఇంజనీరింగ్ పుస్తకాలను తిరగేస్తున్నాడు. పడవ నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చల్లని గాలి సాహితీ ముంగురులను ముద్దాడుతోంది. అప్పుడే అనుకోకుండా సాహితీ చేతిలోని ఒక పుస్తకం గాలికి ఎగిరి రాహుల్ కాళ్ల దగ్గర పడింది. రాహుల్ ఆ పుస్తకాన్ని తీసి ఆమెకు అందించినప్పుడు ఇద్దరి కళ్ళు మొదటిసారి కలిశాయి. ఆ క్షణం కాలం ఆగిపోయినట్లనిపించింది. ధన్యవాదాలు అని సాహితీ చిన్నగా నవ్వినప్పుడు రాహుల్ గుండెల్లో ఏదో తెలియని అలజడి. అది కేవలం ఒక పుస్తకమివ్వడం కాదు, ఇద్దరి మనసుల మధ్య ఒక వంతెన పడటం. ఆ రోజునుంచి వారి ప్రయాణం ఒక క్రతువులా మారింది. సాహితీ ముక్తేశ్వరంలో డిగ్రీ చదువుతోంది. రాహుల్ అదే ఊర్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ప్రతిరోజూ పడవలో ఎదురెదురుగా కూర్చున్నా మాటలు మాత్రం కరువయ్యేవి. కాని ఆ మౌనంలోనే ఎన్నో భావాలు ప్రవహించేవి. రాహుల్ తన పుస్తకాల్లో మునిగిపోయినట్లు నటిస్తూ సాహితీని దొంగచాటుగా చూసేవాడు. అది సాహితీకి తెలుసు. ఆమె తన స్నేహితులతో ప్రకృతి గురించి, గోదావరి అందాల గురించి మాట్లాడుతుంటే రాహుల్ ఆ మాటలను అమృతంలా ఆస్వాదించేవాడు. ఒకరోజు పడవ మధ్యలో ఆగిపోయింది. అందరూ కంగారు పడుతుంటే రాహుల్ ప్రశాంతంగా సాహితీవైపు చూసి, ఏం పర్వాలేదు, ఇంజిన్ చిన్న సమస్య, ఇప్పుడే సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ఆ రోజే వారి మధ్య మొదటిసారి అధికారికంగా మాటలు కలిశాయి. తమ చదువుల గురించి, ఊరి గురించి మాట్లాడుకున్నారు. ఆ మౌనభాష మెల్లగా స్నేహంగా మారింది. ప్రయాణం ముగిసినా మనసులు మాత్రం ఆ పడవలోనే ఉండిపోయేవి. వారి స్నేహం బలపడుతున్న కొద్దీ సమాజం నిర్మించిన గోడలు కూడా స్పష్టంగా కనిపించసాగాయి. సాహితీ తండ్రి శ్రీనివాస్ నాయుడు. గ్రామంలో ఆయన పేరు చెబితే పులికూడా నీళ్లు తాగుతుంది. కోటిపల్లి సర్పంచ్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఆయనే పెద్ద దిక్కు. నాయుడి కోట వంటి ఇల్లు, 100 ఎకరాల భూమి, రాజకీయ బలం ఇవన్నీ సాహితీ చుట్టూ ఒక అదృశ్యమైన కంచెను ఏర్పాటు చేశాయి. ఆయనకు తన గౌరవం, కులం, పరువు ప్రాణం కంటే ముఖ్యం. తన కూతురు ఒక సామాన్యుణ్ణి ప్రేమిస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేడు. మరోవైపు రాహుల్ అజయ్ చంద్ర కొడుకు. అజయ్ చంద్రకు ఉన్నది 5 ఎకరాల భూమి మాత్రమే. కాని ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. 10 మందికి సాయం చేసే గుణం వల్ల ఊర్లో ఆయనకొక ప్రత్యేకమైన గౌరవముంది. రాహుల్ తన తండ్రి కష్టాన్ని చూసి పెరిగాడు. ఇంజనీరింగ్ చదివి పెద్ద ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నదే అతని ఆశయం.
ఒకవైపు అధికార గర్వమున్న నాయుడి కుటుంబం, మరోవైపు శ్రమను నమ్ముకున్న రైతు కుటుంబం. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న గట్లులాగే వీరి సామాజిక స్థాయిలు వేరువేరుగా ఉన్నాయి. కాని వీరిద్దరి మధ్య ప్రవహించే ప్రేమ మాత్రం స్వచ్ఛంగా, లోటుగా ఉంది. ఈ అంతరాలు వారి ప్రేమను ఎటు తీసుకెళతాయి? నాయుడి అధికారం ముందు రాహుల్ ప్రేమ గెలుస్తుందా అనేది రాబోయే అధ్యాయాల్లో ఉత్కంఠను పెంచుతుంది. గోదావరి గాలికి ఎంత వేగముంటుందో చిన్న పల్లెటూరిలో పుకార్లకు అంతకంటే ఎక్కువ వేగముంటుంది. సాహితీ, రాహుల్లు తమ ప్రపంచంలో తాము మునిగిపోయి పడవ ప్రయాణాల్లోనూ కాలేజ్ ముగిశాక రేవు ఒడ్డున చెట్ల నీడనా మాట్లాడుకోవడం ఊరి జనం కంటపడింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ గోదావరి ఒడ్డున రాహుల్ ఒక పుస్తకాన్ని చూపిస్తూ సాహితీకి ఏదో వివరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న రాము, కోటి అనే వ్యక్తులు వీరిని గమనించారు. అరే, అది మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి సాహితి కాదా? ఆ పక్కనున్నది అజయ్ చంద్ర కొడుకు రాహుల్ కదూ అని ఒకడంటే, అవున్రా, వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది, మున్న పడవలో కూడా ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటున్నారు అని మరొకడు వంతపాడాడు. మరుసటి రోజు ఉదయానికల్లా ఈ వార్త కాస్త మసాలా దట్టించి శ్రీనివాస్ నాయుడు అనుచరుల ద్వారా ఆయన చెవిలపడింది. అయ్యా, మన అమ్మాయి గురించి రేవు దగ్గర ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి, ఆ అజయ్ చంద్ర కొడుకుతో చనువుగా ఉంటోందట అని ఆ వార్తను నాయుడికి చేరవేశారు. ఆ మాట వినగానే నాయుడి ముఖం కోపంతో ఎర్రబడింది. తన మాటే శాసనంగా సాగే ఊర్లో తన కూతురే తన పరువు తీస్తుందా అన్న ఆలోచన ఆయనను దహించివేసింది. శ్రీనివాస్ నాయుడు తన గదిలో అశాంతిగా పచార్లు చేస్తున్నాడు. సాహితీ కాలేజీ నుంచి రాగానే ఇంటి వరండాలోనే ఆమెనాపాడు. ఇంట్లో వాతావరణం ఉండుగడ్డలా ఉంది. సాహితీ, ఇటుగా. ఆయన గొంతులో గంభీరత్వం ఊరిని వణికించేలా ఉంది. సాహితి భయపడుతూనే తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఏమైంది నాన్నా అనడిగింది. ఊరంతా నీ గురించే చెప్పుకుంటున్నారు. ఆ అజయ్ చంద్ర కొడుకుతో నీకేం పని? వాడు మన స్థాయికి తగినవాడా? వాడితో తిరగడం మన వంశ గౌరవానికి మచ్చని నీకు తెలియదా అని అరిచారు. సాహితి కళ్లల్లో నీళ్లు తిరిగినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన ప్రేమలోని స్వచ్ఛత ఆమెకు ధైర్యాన్నిచ్చింది. నాన్నా, రాహుల్ చాలా మంచివాడు. అతను నన్ను గౌరవిస్తాడు. తన చదువు, తన వ్యక్తిత్వం చూసి నేనతన్నిష్టపడ్డాను. ఇందులో మన పరువు పోయేంత తప్పు నేనేం చేయలేదు అని తలెత్తి చెప్పింది. ఆ మాట వినగానే నాయుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. నోరుమూయి, ప్రేమ పేరుతో నా ముఖానికి మసిపూయాలని చూస్తే సహించను. ఇప్పట్నుంచి నీ కాలేజ్ బంద్, ఇంట్లోంచి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు అని హుకుం జారీ చేశారు. తల్లి సుమతి వారించడానికి ప్రయత్నించినా నాయుడు వినలేదు. వార్త ఇటు రాహుల్ ఇంటిక్కూడా చేరింది. అజయ్ చంద్ర నిశ్శబ్దంగా కూర్చుని రాహుల్ వైపు చూశాడు. రాహుల్ తన తండ్రి ముందు తల వంచుకొని నిలబడ్డాడు. రాహుల్, నాయుడుగారి అమ్మాయిని ప్రేమించడమంటే నిప్పుతో చెలగాటమని నీకు తెలియదా నాయనా? వాళ్లు రాజకీయంగా, ఆర్థికంగా మనకంటే ఎంతో ఎత్తులో ఉన్నారు. ఈ గొడవల్లో మన కుటుంబం నలిగిపోతుంది అని అజయ్ చంద్ర ఆవేదనగా అన్నాడు. రాహుల్ తండ్రి చేతులు పట్టుకుని, నాన్నా, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తనక్కూడా నేనంటే ప్రాణం. కేవలం డబ్బు, హోదా లేవని మమ్మల్ని విడదీయడం న్యాయమా? మీరు నాకెప్పుడూ నిజాయితీగా బ్రతకమని నేర్పారు. నా ప్రేమ కూడా నిజాయితీ లేనిదేనా అనడిగాడు. అజయ్ చంద్రకు తన కొడుకు కళ్లల్లో నిజాయితీ కనిపించింది. తన కొడుకు తప్పు చేయలేదని అర్థమైంది. మరుసటి రోజు నాయుడు మనుషులు వచ్చి రాహుల్ను హెచ్చరించడానికి ప్రయత్నించినప్పుడు అజయ్ చంద్ర గంభీరంగా సమాధానమిచ్చాడు. చూడండి, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ఇందులో కులం, హోదా కంటే వాళ్ల మనసులు ముఖ్యం. నా కొడుకు తలదించుకునే పని ఏదీ చేయలేదు. వాడు తన ప్రేమ కోసం నిలబడితే ఒక తండ్రిగా నేను వాడి వెంటే ఉంటాను అని తేల్చి చెప్పాడు. ఈ మాట నాయుడికి మరింత కారం పూసినట్లయింది. రెండు కుటుంబాల మధ్య యుద్ధం అప్పుడే మొదలైంది. శ్రీనివాస్ నాయుడు తన పంతం నెగ్గించుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదు. సాహితిని గదిలో వేసి తాళం వేయడమే కాకుండా పక్క ఊర్లో ఉన్న తన రాజకీయానుచరుడి కొడుకుతో 10 రోజుల్లో పెళ్లి నిశ్చయించేశారు. పరువు పోకముందే ఈ పీడ వదిలించుకోవాలి అన్నది ఆయన ఆవేశం. తల్లి సుమతి రహస్యంగా సాహితికి భోజనం తీసుకువెళ్ళి, అమ్మా, మీ నాన్న పంతం నీకు తెలుసుకదా, ఆ అబ్బాయిని మర్చిపోవడం నీకే మంచిది అని కన్నీళ్లతో బ్రతిమాలింది. కాని సాహితి మనసు రాహుల్ దగ్గరే ఉంది. అదే సమయంలో రాహుల్ తన స్నేహితుడి ద్వారా సాహితికి ఒక చిన్న చీటీ పంపగలిగాడు. అందులో, రేపు రాత్రి 2 గంటలకు గోదావరి రేవు దగ్గర ఉంటాను. నువ్వు రాగలిగితే మనం కొత్త జీవితం వెతుక్కుందాం, లేదంటే ఈ ప్రాణాలు గోదావరిలోనే కలిసిపోతాయి అని ఉంది. సాహితి ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఒకవైపు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తల్లిదండ్రులు,
మరోవైపు తన ఊపిరైన రాహుల్. తండ్రి తనను ఒక వస్తువులా వేరేవారికి అప్పగించడం ఆమె భరించలేకపోయింది. తన ప్రేమను కాపాడుకోవాలంటే ఇల్లు వదిలి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఆ అర్ధరాత్రి వేళ కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్న మూటలో 2 జతల బట్టలు, రాహుల్ ఇచ్చిన మొదటి పుస్తకం సర్దుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని సమయం కోసం వేచిచూసింది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఊరంతా గాఢనిద్రలో ఉంది. కుక్కల మురుగుడు తప్ప మరే శబ్దమూ లేదు. సాహితి తన గది కిటికీ గుండా బయటకు దూకి దొంగచాటుగా పెరటిదారినుంచి గోదావరి రేవువైపు పరిగెత్తింది. గుండె చప్పుడు ఆమెకే వినిపించేంత వేగంగా కొట్టుకుంటోంది. రేవు దగ్గర ఒక చిన్న పడవలో రాహుల్ సిద్ధంగా ఉన్నాడు. చీకటిలో సాహితి రూపం కనిపించగానే అతని ప్రాణం లేచి వచ్చింది. ఆమె చేయి పట్టుకుని పడవలోకెక్కించుకున్నాడు. ఇద్దరి కళ్లల్లోనూ భయం, ఆందోళనతో పాటు ఒకరినొకరు చేరుకున్నామన్న ఊరట కనిపిస్తోంది. రాహుల్ మెల్లగా తెడ్డు వేయడం మొదలుపెట్టాడు. ఇంజిన్ స్టార్ట్ చేస్తే శబ్దం వస్తుందని కేవలం తెడ్డు సాయంతోనే నది మధ్యలోకి వెళ్లారు. గోదావరి అలలమీద వెన్నెల నీడలు పడుతున్నాయి. సాహితీ, ఈ ప్రయాణం ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు కాని నిన్ను మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటాను అని రాహుల్ ధైర్యం చెప్పాడు. సాహితి కన్నీళ్లు తుడుచుకుంటూ, మనం మళ్లీ ఈ ఊరికి ఎప్పుడు వస్తామో తెలియదు రాహుల్, కాని మన ప్రేమ మాత్రం ఓడిపోకూడదు అని అతని భుజంపై తలవాల్చింది. పడవ అవతలి గట్టుకు చేరుకుంది. అక్కడ రాహుల్ స్నేహితుడు ఏర్పాటు చేసిన పాత జీపు సిద్ధంగా ఉంది. ఊరు వెనుకబడిపోతోంది. గోదావరి దూరమవుతోంది. చీకటిని చీల్చుకుంటూ వారు కొత్త ప్రపంచం వైపు ప్రయాణమయ్యారు. తెల్లవారేసరికి సాహితి పారిపోయిందన్న వార్త కోటిపల్లిని కుదిపేయబోతోందని వారికి తెలుసు. కాని వెనుదిరిగి చూసే ఉద్దేశం వారికి లేదు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే నాయుడు ఇంట్లో హాహాకారాలు మొదలయ్యాయి. సాహితి గది ఖాళీగా ఉండడం, కిటికీ తెరిచి ఉండడం చూసిన సుమతి గట్టిగా కేకలు వేసింది. విషయం తెలిసిన శ్రీనివాస్ నాయుడు ఆవేశంతో ఊగిపోయాడు. తన పరువు గంగలో కలిసినట్లు కావించి తన అనుచరులను వెంటబెట్టుకుని అజయ్ చంద్ర ఇంటిపైకి వెళ్లాడు. ఓయ్ అజయ్ చంద్ర, నీ కొడుకు నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? మర్యాదగా చెప్పటపోతే నీ ఇల్లు మరుభూమి అవుతుంది అని గర్జించాడు నాయుడు. అజయ్ చంద్ర శాంతంగానే ఉన్నా నాయుడు మనుషులు దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అజయ్ చంద్ర బంధువులు, సుమారు 60 ఓటర్ల బలం ఉన్న ఆ వర్గం కూడా ఎదురుతిరిగింది. నాయుడు అనుచరులు కర్రలు రాళ్లతో దాడి చేయగా అజయ్ చంద్ర వర్గం వారు కూడా ప్రతిఘటించారు. ఈ ఘర్షణలో నాయుడి ముఖ్య అనుచరుడికి తల పగిలి రక్తం చిమ్మింది. అజయ్ చంద్ర తమ్ముడికి చెయ్యి విరిగింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కోటిపల్లి వీధులు ఆ రోజు రణరంగాన్ని తలపించాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టే వరకు ఆ ఉద్రిక్తత తగ్గలేదు. కాని ఆ రోజే 2 కుటుంబాల మధ్య శాశ్వత శత్రుత్వానికి పునాది పడింది. సాహితీ పారిపోవడం, ఆ తర్వాత జరిగిన దాడులు శ్రీనివాస్ నాయుడి రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. గ్రామస్తుల్లో నాయుడు పట్ల ఉన్న భయం మెల్లగా పోయి అసహ్యం మొదలైంది. తన ఇంట్లోని పిల్లనే అదుపు చేయలేనివాడు ఊరిని ఏమేలుతాడు అన్న గుసగుసలు ఊరంతా వ్యాపించాయి. అదే సమయంలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అజయ్ చంద్రవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నాయుడి అరాచకాలను, ఆయన అహంకారాన్ని ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టారు. రాహుల్ కుటుంబానికి ఉన్న బలమైన బంధువర్గం అంతా ఏకమైంది. ఎన్నికల ఫలితాలు రాగానే కోటిపల్లి విస్తుపోయింది. 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన శ్రీనివాస్ నాయుడు ఘోరంగా ఓడిపోయాడు. అజయ్ చంద్ర మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించాడు. ఈ ఓటమి నాయుడిని రాజకీయంగానే కాకుండా మానసికంగా కూడా కుంగదీసింది. తన పరువు, అధికారం రెండూ ఆ ప్రేమజంట వల్ల పోయాయని ఆయన కక్ష పెంచుకున్నాడు. రాజకీయ పరాజయం, కుటుంబ గౌరవం మంటగలిసిపోవడంతో శ్రీనివాస్ నాయుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పెద్ద కూతురు సాహితీ వల్ల తన వంశానికి మచ్చ వచ్చిందని, ఆమె ఇక తనకు లేదని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఒక అమావాస్య రోజు ఉదయం శ్రీనివాస్ నాయుడు తన బంధువులందరినీ వెంటబెట్టుకుని గోదావరి రేవుకు చేరుకున్నాడు. సాధారణంగా ఎవరైనా చనిపోతే చేసే తర్పణ విధులను బ్రతికున్న సాహితీ పేరుమీద చేయించాడు. ఈ క్షణం నుంచి సాహితీ నా కూతురు కాదు, తనతో మా వంశానికి ఉన్న రక్తం పంచుకున్న బంధం తెగిపోయింది, తను మాకు చనిపోయినట్టే లెక్క అని గంభీరంగా ప్రకటిస్తూ నదిలో నీళ్లు వదిలాడు. నది ఒడ్డున నిలబడిన సుమతి గుండె పగిలేలా ఏడుస్తున్నా నాయుడు కనికరించలేదు. తన చిన్న కూతురు స్వప్న భవిష్యత్తు కోసం, తన పంతం కోసం సాహితీని తన జీవితం నుండి శాశ్వతంగా తుడిచిపెట్టేశాడు. ఆ రోజునుంచి నాయుడు ఇంట్లో సాహితీ పేరు ఎత్తడం నిషిద్ధమైంది. ఆమె ఫోటోలన్నీ తగలబెట్టారు. సాహితీ బ్రతికున్నా ఆమె పుట్టిన ఇల్లు ఆమెకు శ్మశానమైపోయింది. కోటిపల్లి నుండి పారిపోయిన రాహుల్, సాహితీలకు మొదట్లో రోజులు గడవడం గగనమైంది. చేతిలో చిల్లిగవ్వలేదు, వెనక సాయం చేసే బంధువులూ లేరు.
కాని రాహుల్లో ఉన్న ఇంజనీరింగ్ పట్టుదల, సాహితీ ఇచ్చిన ధైర్యం వారిని నడిపించాయి. రాహుల్ పగలు చిన్న ఉద్యోగం చేస్తూనే రాత్రుళ్ళు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నాడు. అప్పుడప్పుడే పుంజుకుంటున్న ఐటీ రంగంలో రాహుల్ తన తెలివితేటలతో త్వరగానే స్థిరపడ్డాడు. 5 ఏళ్లు గడిచేసరికి రాహుల్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా ఎదిగాడు. వారిద్దని ప్రేమకు ప్రతిరూపంగా చైత్ర జన్మించింది. చైత్ర రాకతో వారి ఇంట్లో వెలుగులు నిండాయి. సాహితీ తన తండ్రిని, పుట్టిన ఊరిని తలచుకుని అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా రాహుల్ ఇచ్చే ప్రేమ ఆమెకు కొండంత అండగా నిలిచేది. హైదరాబాదులోని ఒక అపార్ట్మెంట్లో వారొక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. చైత్రకిప్పుడు 8 ఏళ్లు. తను తాతయ్యలు, అమ్మమ్మలు గురించి అడుగుతుంటే సాహితీ మౌనంగా ఉండిపోయేది. 10 ఏళ్లు గడిచాయి. కాలం ఎన్నో గాయాలను మాన్పుతుంది అంటారు. కాని కోటిపల్లిలో ఆ పగలు ఇంకా చల్లారలేదు. అయితే రాహుల్ తండ్రి అజయ్ చంద్రకు ఆరోగ్యం క్షీణించిందని తెలిసి రాహుల్ ఉండబట్టలేకపోయాడు. సాహితీ కూడా తన తండ్రిని ఒక్కసారైనా చూడాలని ఆరాటపడింది. చైత్రకు తమ పుట్టిన ఊరు చూపించాలని, తమ మూలాలను వెతుక్కుంటూ తిరిగి కోటిపల్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక ఉదయం హైదరాబాద్ నుండి ఒక కారు కోటిపల్లి వైపు ప్రయాణమైంది. కారు కిటికీలోంచి కనిపిస్తున్న పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు సాహితీకి పాత జ్ఞాపకాలు గుర్తుచేశాయి. కోటిపల్లి రేవు వద్ద కారు ఆగినప్పుడు 10 ఏళ్ల క్రితం అర్ధరాత్రివేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవెక్కిన దృశ్యం రాహుల్ కళ్ల ముందు కదలాడింది. ఇప్పుడు వారు పారిపోయిన ప్రేమికులు కాదు, ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న దంపతులు. ఊరి జనం వింతగా చూస్తుండగా రాహుల్ సారు తన ఇంటి ముందు ఆగింది. రాహుల్ కారు దిగి ఇంటి ముంగిట నిలబడ్డాడు. 10 ఏళ్ల క్రితం ఉన్న ఆ పాత ఇల్లు ఇప్పుడు కొంచెం అరిగిపోయి కనిపిస్తోంది. అలికిడి విని రాహుల్ తల్లి సరస్వతమ్మ బయటకు వచ్చింది. ఎదురుగా సూటు వేసుకుని హుందాగా ఉన్న తన కొడుకుని చూసి ఆమె నమ్మలేకపోయింది. రాహుల్, నాయనా, నువ్వేనా అంటూ ఆమె గొంతు పూడుకుపోయింది. రాహుల్ పరిగెత్తికెళ్లి తన తాళ్లకు నమస్కరించాడు. ఆమె అతనిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 10 ఏళ్ల ఆవేదనంతా ఆ కన్నీళ్లలో కరిగిపోయింది. అజయ్ చంద్ర కూడా లోపల నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. తన కొడుకు సాధించిన ఉన్నతిని చూసి ఆయన కళ్లల్లో గర్వం మెరిసింది. సాహితీ చైత్ర చెయ్యి పట్టుకుని లోపలికి వచ్చింది. సరస్వతమ్మ సాహితీని కూడా ఆదరంగా దగ్గరకు తీసుకుంది. మమ్మల్ని క్షమించండి అత్తయ్యా, 10 ఏళ్లు మిమ్మల్ని బాధపెట్టాం అని సాహితీ ఏడుస్తుంటే, పర్వాలేదు తల్లి, మీరు క్షేమంగా ఉంటే చాలు అని ఓదార్చింది. చైత్రను చూడగానే ముసలి దంపతుల ముఖంలో 1000 ఒత్తుల వెలుగు వికసించింది. ఇదే మా మనవరాలా? ఎంత ముద్దుగా ఉందో, అచ్చం సాహితీలాగే ఉంది అంటూ ఆమెను ఎత్తుకున్నారు. ఆ ఇల్లు మళ్లీ 10 ఏళ్ల తర్వాత కళకళలాడింది. కాని ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందో అన్న భయం సాహితీ మనసులో ఒక మూల మెదులుతోనే ఉంది. రాహుల్ ఇంటికి చేరిన సాహితీ మనసు పుట్టింటి వైపు లాగుతోంది. 10 ఏళ్ల క్రితం ఏ తండ్రైతే తనను వదిలేసి తర్పణం వదిలాడో ఆ తండ్రిని ఒక్కసారైనా చూడాలని రాత్రి 8 గంటల సమయంలో రాహుల్ చైత్రలను తీసుకుని తన పుట్టింటి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. నాయుడు గడప తొక్కగానే సాహితీ గుండెజారిపోయింది. ఎదురుగా శ్రీనివాస్ నాయుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వయసు మళ్లిన ముఖం, పారిపోయిన అధికారం ఆయనను నీరసింపజేశాయి. సాహితీ ఒక్కసారిగా తన కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్నా, నన్ను క్షమించు నాన్నా, నీ కూతురు వచ్చింది అని అంటుంటే నాయుడు షాక్లో ఉండిపోయాడు. ఆయన కళ్లల్లో మొదట ఆగ్రహం కనిపించినా పక్కనే ఉన్న 8 ఏళ్ల మనవరాలు చైత్రను చూడగానే ఆయనలోని కఠినత్వం కరిగి నీరైపోయింది. చైత్ర అచ్చం సాహితీ చిన్నప్పటి పోలికలతో ఉంది. తాతయ్య అని చైత్ర పిలవగానే నాయుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 10 ఏళ్లుగా దాచుకున్న ప్రేమ ఆనకట్ట తెంచుకుంది. సాహితిని దగ్గరకు తీసుకుని, నువ్వు మళ్లీ నా ముందుకొస్తావని అనుకోలేదు తల్లి, నీ తప్పేదైనా నా రక్తం కదా అంటూ ఆలింగనం చేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన సాహితీ తల్లి సుమతి ఆనందంతో ఉప్పొంగిపోయింది. సాహితీ తిరిగి రావడం, నాయుడు ఆమెను అంగీకరించడం నాయుడు చిన్నల్లుడు సాంబశివుడికి అస్సలు నచ్చలేదు. సాంబశివుడు నాయుడు చిన్న కూతురు స్వప్నభర్త. ఆయన ఇల్లరికం అల్లుడిగా వచ్చి నాయుడి ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని పగటి కలలు కంటున్నాడు. గ్రామంలో నాయుడుకున్న కొద్దిపాటి పలుకుబడిని వాడుకుని దందాలు చేసే రకం ఆయన. అత్తయ్య, మావయ్యగారేం చేస్తున్నారు? 10 ఏళ్ల క్రితం చనిపోయిందని తర్పణం వదిలిన కూతురిని మళ్లీ ఇంట్లోకి ఎలా రానిస్తారు? దీనివల్ల మన గౌరవం ఏమవుతుంది అని సాంబశివుడు ఇంట్లో చిచ్చుపెట్టడం మొదలుపెట్టాడు. సాహితీ పట్ల నాయుడికి పెరుగుతున్న ప్రేమ తన ఆస్తి హక్కులను దెబ్బతీస్తుందని సాంబశివుడు భయపడ్డాడు. తన అనుచరులను, బంధువులను ఉసిగొల్పి సాహితీ తిరిగి రావడం వల్ల ఊరిలో మళ్లీ పాత గొడవలు మొదలవుతాయి అని ప్రజల్లో పుకార్లు పుట్టించాడు. సాహితీని, రాహుల్ను అవమానించి ఊరి నుండి పంపించేయాలని రహస్యంగా పథకం వేశాడు. శ్రీనివాస్ నాయుడికి తన ఆరోగ్యం క్షీణిస్తోందని, సాంబశివుడి స్వభావం ఎలాంటిదో అర్థమైంది. తన తదనంతరం
తన ఇద్దరు కూతుళ్ళూ గొడవపడకూడదని, సాహితీ పట్ల తాను చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఉదయం రిజిస్ట్రార్ను ఇంటికి పిలిపించి తనకున్న 56 ఎకరాల భూమిని, ఊరిలోని ఇంటిని ఇద్దరి కూతుళ్లకు సమానంగా పంచుతూ వీలునామా రాశాడు. పెద్ద కూతురు సాహితీకి 28 ఎకరాల భూమి, చిన్న కూతురు స్వప్నకు 28 ఎకరాల భూమి. ఈ వీలునామా కాగితాలను సాహితీకి ఇస్తూ, అమ్మా, నీకు నేను చేసిన అన్యాయానికి ఇది నా ప్రాయశ్చిత్తం. ఈ ఆస్తి నీ హక్కు అన్నాడు నాయుడు. ఇది తెలిసిన సాంబశివుడు రగిలిపోయాడు. సాహితీకి 1 గజం భూమి కూడా దక్కనివ్వను, తర్పణం వదిలిన బిడ్డకు ఆస్తిలో భాగం ఎలా ఇస్తారు అని బహిరంగంగానే నాయుడుని ఎదిరించాడు. ఈ వీలునామా నాయుడు కుటుంబంలో శాశ్వత విభజనకు కారణమైంది. సాంబశివుడు ఈ గొడవను గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వీలునామా రాసిన కొద్ది నెలలకే కోటిపల్లిని ఒక విషాదవార్త కుదిపేసింది. శ్రీనివాస్ నాయుడు తన గదిలోనే ప్రాణాలు విడిచారు. 10 ఏళ్ల విరహం తర్వాత కూతురిని కలుసుకున్న ఆనందం ఆయన ముఖంలో ఉన్నా, ఆయన మరణం చుట్టూ అనేక ప్రశ్నలు ముసురుకున్నాయి. నాయుడు మరణానికి ముందు రోజు రాత్రి సాంబశివుడు ఆస్తి విషయంలో ఆయనతో తీవ్రంగా గొడవపడ్డాడని ఊరి జనం చెప్పుకున్నారు. తర్పణం వదిలిన కూతురికి ఆస్తి ఎలా ఇస్తారు అని సాంబశివుడు అరిచిన కేకలు వీధి చివరి వరకు వినిపించాయని కొందరు సాక్ష్యం చెప్పారు. మరుసటి రోజు ఉదయమే నాయుడు విగతజీవిగా కనిపించడంతో ఇది సహజ మరణమా లేక ఆస్తి కోసం జరిగిన కుట్రనా అనే అనుమానాలు బలపడ్డాయి. సాహితీ తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి కుప్పకూలిపోయింది. నాన్నా, నిన్ను ఇప్పుడే కదా కలుసుకున్నాను, అప్పుడే వదిలేసి వెళ్లావా అని ఆమె ఏడుస్తుంటే సాంబశివుడు మాత్రం ఆస్తిపత్రాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. పోలీసులు విచారణ చేపట్టినా సాంబశివుడు తన రాజకీయ పలుకుబడితో దాన్ని సహజమరణంగానే చిత్రీకరించాడు. కాని కోటిపల్లి ప్రజల మనసుల్లో మాత్రం సాంబశివుడు ఒక దోషిగానే మిగిలిపోయాడు. నాయుడు కర్మకాండలు ముగిసిన తర్వాత సాంబశివుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. సాహితీకిచ్చిన 28 ఎకరాలు మా కుటుంబానికే చెందాలి అని గొడవకు దిగాడు. అయితే రాహుల్ తండ్రి అజయ్ చంద్ర ఈ విషయంలో సాహితీకి అండగా నిలిచారు. ఆస్తి కంటే మనిషి ముఖ్యం అమ్మా, కాని నీ తండ్రి నీకు హక్కుగా ఇచ్చిన దాన్ని వదులుకోవద్దు, ఆ డబ్బుతో ఈ ఊరికి ఏదైనా మంచి చెయ్యి అని సలహా ఇచ్చారు. సాహితీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. తన తండ్రి అధికారం కోసం, పరువు కోసం 10 ఏళ్లు తన్ను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఊరిలో తన తండ్రి పేరు మీద ఒక మంచి మార్పు రావాలని ఆమె ఆశించింది. తనకు దక్కిన 28 ఎకరాల భూమిని విక్రయించకుండా దాన్ని కౌలుకిచ్చి వచ్చే ఆదాయంతో శ్రీనివాస్ నాయుడు విద్యా ట్రస్ట్ను స్థాపించింది. ఈ ట్రస్ట్ ద్వారా కోటిపల్లిలోని పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం మొదలుపెట్టింది. ప్రతిభగల విద్యార్థులకు పై చదువుల కోసం స్కాలర్షిప్లు ఏర్పాటు చేసింది. మా నాన్న పేరు వింటే ఒకప్పుడు జనం భయపడేవారు, కాని ఇకపై గౌరవంగా తలుచుకోవాలి అని సాహితీ పట్టుదలతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. సాంబశివుడు ఆస్తి కోసం కోర్టులకు వెళ్లినా సాహితీ చేస్తున్న ఈ మంచి పనికి ఊరి ప్రజల మద్దతు లభించింది. 10 ఏళ్ల క్రితం ఏ తండ్రి అయితే ఆమెను వెలివేశాడో అదే తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా సాహితీ ఒక మహోన్నతమైన బాధ్యతను స్వీకరించింది. చైత్ర ప్రతిరోజూ కోటిపల్లి నుండి రావులపాలెంకు ఇంజనీరింగ్ కాలేజీ కోసం పడవలో వెళ్తుంటుంది. అదే పడవ ప్రయాణాన్ని సూర్యకిరణ్ తన ప్రతీకారానికి వేదికగా చేసుకున్నాడు. ఒక ఉదయం చైత్ర పడవలో కూచునుండగా సూర్యకిరణ్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. చైత్ర, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేన్నీకు బావనవుతాను. మీ అమ్మగారు సాహితీ మా పెద్ద మేనత్త అని ఎంతో సాదాసీదాగా ఆత్మీయంగా పరిచయం చేసుకున్నాడు. చైత్ర మొదట ఆశ్చర్యపోయినా తన సొంత బంధువు అని తెలియగానే సంతోషించింది. సూర్యకిరణ్ తన గురించి చెప్తూ, నేను కూడా ఇంజనీరింగ్ పూర్తిచేసి ఇక్కడే విజయ ఎలక్ట్రికల్స్లో చేస్తున్నాను. మా అమ్మానాన్నల కోసం ఇక్కడే ఉంటున్నాను అని నమ్మబలికాడు. చైత్రకు అతనిపై మంచి అభిప్రాయం కలిగింది. బావా అనే వరసతో మొదలైన ఆ పరిచయం రోజువారీ కబుర్లతో మెల్లగా స్నేహంగా మారుతుంటే సూర్యకిరణ్ మనసులో మాత్రం తన ప్రతీకార నాటకం తదుపరి అంకం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక అర్ధరాత్రి రాహుల్ ఇంట్లో లేని సమయంలో చైత్ర నాయనమ్మ సరస్వతమ్మకు తీవ్రమైన గుండెనొప్పి, అంటే గ్యాస్ సమస్యతో కూడిన నొప్పి వచ్చింది. ఊరిలో డాక్టర్ అందుబాటులో లేరు. కంగారులో చైత్రకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియక సూర్యకిరణ్కు ఫోన్ చేసింది. సూర్యకిరణ్ వెంటనే తన బైక్ వేసుకుని వచ్చాడు. చీకటి అని చూడకుండా సరస్వతమ్మను, చైత్రను తన బైక్ మీద ఎక్కించుకుని రేవుకు తీసుకెళ్లి పడవవాడిని బ్రతిమాలి నది దాటించాడు. అక్కడ్నుంచి అంబులెన్స్లో రావులపాలెం హాస్పిటల్కు చేర్చాడు. తెల్లవార్లు హాస్పిటల్లోనే ఉండి తన సొంత డబ్బులతో మెడికల్ బిల్లులు కట్టాడు. ఉదయం రాహుల్, సాహితీ అక్కడికి చేరుకున్నారు.
సరస్వతమ్మ ప్రాణాలు దక్కాయని డాక్టర్ చెప్పగానే చైత్రకు సూర్యకిరణ్ దేవుడిలా కనిపించాడు. ఇతనే నన్ను రాత్రి కాపాడారు నాన్నా అని చైత్ర గర్వంగా చెప్పింది. రాహుల్ సూర్యకిరణ్ను హత్తుకొని, నువ్వు భూపతి కొడుకువా? నీ సాయం నేను మర్చిపోలేను అని కృతజ్ఞతలు తెలిపాడు. సూర్యకిరణ్ చేసిన ఈ సాయం చైత్ర మనసులోని సందిగ్ధాన్ని పటాపంచం చేసింది. తనన్నింతలా ఆదుకున్న వ్యక్తి తనన్ను ప్రేమిస్తున్నాడని తెలియగానే చైత్ర తన మనసును పూర్తిగా సూర్యకిరణ్కు అంకితం చేయాలని నిర్ణయించుకుంది. సూర్యకిరణ్ తన ప్రతీకారాన్ని పక్కనపెట్టి చైత్ర నిజాయితీకి మెల్లగా ప్రభావితం కావడం ఈ ఘట్టంతో మొదలైంది. సూర్యకిరణ్ మొదట చైత్రను మోసం చెయ్యాలనే ఉద్దేశంతోనే దగ్గరయ్యాడు. కాని కాలక్రమేణా చైత్ర చూపిస్తున్న అమాయకమైన ప్రేమ, ఆమె కుటుంబం తనపై చూపిస్తున్న అపారమైన నమ్మకం అతని మనసును మార్చేశాయి. ముఖ్యంగా రాహుల్ సాహితీలు అతన్ని తమ సొంత కొడుకులా ఆదరించడం, తను చేసిన చిన్న సాయానికి నాయనమ్మను హాస్పిటల్కు తీసుకెళ్లడానికి వారు కృతజ్ఞతతో ఉండటం సూర్యకిరణ్లో పశ్చాత్తాపాన్ని కలిగించాయి. నేను ఎంత తప్పు చేస్తున్నాను, నన్నింతగా నమ్ముతున్న ఈ ప్రాణాన్ని ఎలా మోసం చేయగలను అని అతను తనలో తాను మదనపడ్డాడు. చైత్రకు దూరంగా వెళ్లాలని ప్రయత్నించినా ఆమె ప్రేమ అతన్ని అయస్కాంతంలా లాగింది. ఒక సాయంత్రం గోదావరి ఒడ్డున చైత్రతో మాట్లాడుతుండగా సూర్యకిరణ్ తన మనసులోని ద్వేషాన్ని పూర్తిగా వదిలేశాడు. సాంబశివుడు, కోటీ చెప్పిన కట్టుకథల కంటే చైత్ర కళ్లలోని నిజాయితీనే నిజమని నమ్మాడు. చైత్రను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రతీకారం కోసం మొదలైన ప్రయాణం ఒక పవిత్రమైన బంధంగా రూపాంతరం చెందింది. ప్రేమలో మునిగి తేలుతున్న ఆ జంటకు విధి ఒక ఊహించని షాక్ ఇచ్చింది. సూర్యకిరణ్ పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కంపెనీలో ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హై వోల్టేజ్ వైర్లు సరిచేస్తున్న క్రమంలో సూర్యకిరణ్ పైనుంచి కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుపూస అంటే స్పైన్ తీవ్రంగా దెబ్బతింది. రావులపాలెం, రాజమండ్రిలోని పెద్ద పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు చేతులెత్తేస్తూ కఠినమైన నిజాన్ని చెప్పారు. సూర్యకిరణ్ వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్ళు పక్షవాతానికి గురయ్యాయి. అతనిక జీవితంతో నడవలేడు, కనీసం తనంతట కాను కూర్చోలేడు. మంచానికే పరిమితం అవ్వాల్సిందే. ఈ వార్త వినగానే చైత్ర ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. నిన్నటి వరకు తనతో కలిసి నడిచిన తన బావ ఈరోజు కదలలేని స్థితిలో మంచంమీద పడి ఉండటం ఆమెను కలచివేసింది. సూర్యకిరణ్ కళ్లల్లో నిరాశ, నిస్పృహలు చూసి చైత్ర గుండె పగిలిపోయింది. కాని అదే సమయంలో ఆమె మనసులో ఒక గట్టి నిర్ణయం రూపుదిద్దుకుంది. విధి అతన్ని మంచానికి పరిమితం చేస్తే తనే అతనికి నడకగావాలని నిశ్చయించుకుంది. సూర్యకిరణ్ ప్రమాదం తర్వాత అతని పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వెన్నుపూస దెబ్బతినడంతో నడుము కింది భాగం ముద్దుబారిపోయింది. నేన్నీకు భారమవుతాను చైత్ర, నన్ను వదిలేసి నువ్వు నీ దారి నువ్వు చూసుకో అని సూర్యకిరణ్ బ్రతిమాలాడు. కాని చైత్ర గుండె నిశ్చయించుకుంది. బావా, నువ్వు నడుస్తున్నప్పుడు తోడుండడం కాదు, నువ్వు నిలబడలేనప్పుడు నీకు వెన్నెముకగా ఉండడమే నా ప్రేమ అని ఖరాఖండిగా చెప్పింది. సాంబశివుడు మరియు ఇతర బంధువులు చైత్రను ఎగతాళి చేశారు. ఒక పేషెంట్ని కట్టుకొని ఏం సుఖపడతావు అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయినా చైత్ర చలించలేదు. మంచంమీద నిశ్చలంగా పడి ఉన్న సూర్యకిరణ్ను చూస్తుంటే ఆమెకు దుఃఖం పొంగివచ్చినా అతని ముందు మాత్రం ధైర్యంగా నిలబడింది. చైత్ర అప్పటికే హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపికయింది. కొన్ని నెలలు ఉద్యోగం కూడా చేసింది. కాని సూర్యకిరణ్ తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించారని, సూర్యకిరణ్ను అతని అన్నదయ్యలు, వదినలు సరిగ్గా చూడట్లేదని తెలియగానే ఆమె నిరువునా నీరైపోయింది. సూర్యకిరణ్కు కనీసం మంచినీళ్లిచ్చే నాథుడు లేడని, వాష్రూంకి వెళ్లాలన్నా ఎవరూ సాయం చేయట్లేదని పక్కింటివారు చెప్పిన మాటలు ఆమెను కలచివేశాయి. మరుసటి రోజే తన లక్షల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఊరికి వచ్చేసింది. నాకు కెరియర్ ముఖ్యం కాదు, నా బావ ప్రాణం ముఖ్యం అని తన ల్యాప్టాప్ పక్కన పెట్టి సూర్యకిరణ్ పక్కన మందుల గిన్నె పట్టుకుని కూర్చుంది. ఒక కన్న తల్లికంటే మిన్నగా అతనికి సేవ చేయడం మొదలుపెట్టింది. చైత్ర నిర్ణయం రాహుల్ సాహితీలను తీవ్ర వేదనకు గురిచేసింది. తమ ఒక్కగానొక్క బిడ్డ ఎంతో కష్టపడి చదివించి ప్రయోజరాలిని చేస్తే ఇప్పుడు జీవితాంతం ఒక రోగికి సేవ చేస్తూ గడిపేస్తుందా అన్న భయం వారిని వెంటాడింది. రాహుల్ ఎంతో నచ్చజెప్పాడు. చైత్ర, ప్రేమించడం వేరు, జీవితం వేరు. రేపు నీకు తోడు ఎవరుంటారు అని అడిగాడు. సాహితి కన్నీళ్లతో, అమ్మా, నీ బంగారు భవిష్యత్తును ఇలా నాశనం చేసుకోవద్దు అని బ్రతిమాలింది. కాని చైత్ర వేసిన ఎదులు ప్రశ్నలు వారిని మౌనం చేసేలా చేశాయి. నాన్నా,
ఒకవేళ నీకు ఇలాగే జరిగుంటే అమ్మ నిన్ను వదిలేసి వెళ్లేదా? అమ్మా, నాన్నకు ఇలా జరిగుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకునేదానివా? మరి బావ విషయంలో నేనెందుకు మారాలి? అనడిగింది. చైత్ర కళ్లలోని ఆ స్వచ్ఛమైన ప్రేమని చూసి రాహుల్ సాహితీలకు మాట రాలేదు. తమ కూతురు సామాన్యమైన అమ్మాయి కాదు, ఒక గొప్ప ప్రేమికురాలు అని వారికర్థమైంది. ఆ రోజునుంచి ఆమెకు అండగా నిలవాలని, సూర్యకిరణ్ను ఎలాగైనా మామూలు మనిషి చెయ్యాలని వారొక కొత్త సంకల్పం తీసుకున్నారు. చైత్రపడుతున్న ఆవేదన, సూర్యకిరణ్ పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావం చూసి సాహితి మనస్సు ద్రవించిపోయింది. తన తండ్రి శ్రీనివాస్ నాయుడు తనకు హక్కుగా ఇచ్చిన 28 ఎకరాల భూమి తన దగ్గర ఉంది. అందులో కొంత భాగాన్ని ట్రస్టుకు కేటాయించగా మిగిలిన భూమి తన బిడ్డ భవిష్యత్తు కోసం దాచుకుంది. కాని ఇప్పుడు తన బిడ్డ సంతోషం సూర్యకిరణ్ కోలుకోవడంలోనే ఉందని ఆమెకర్థమైంది. రాహుల్తో చర్చించి సాహితీ ఒక కఠినమైన కాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో 15 ఎకరాల భూమిని విక్రయించాలని నిశ్చయించుకుంది. సాంబశివుడు మరియు ఇతర బంధువులు దీనిని అడ్డుకోవాలని చూశారు. తాతలనాటి ఆస్తిని ఒక రోగి కోసం తగలేస్తారా అని విమర్శించారు. కాని సాహితీ వెనక్కి తగ్గలేదు. నా తండ్రి ఈ ఆస్తిని నాకు హక్కుగా ఇచ్చారు. నా బిడ్డ కళ్లలో సంతోషం చూడటం కంటే నాకు ఏ ఆస్తి ముఖ్యం కాదు అని గంభీరంగా సమాధానమిచ్చింది. ఆ భూమిని అమ్మగా వచ్చిన భారీ మొత్తంతో సూర్యకిరణ్ను అమెరికాలోని అత్యాధునిక వెన్నెముక చికిత్సా కేంద్రానికి, అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ సెంటర్ కి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అమెరికాలో చికిత్స అంత సులభంగా సాగలేదు. నెలల తరబడి సర్జరీలు, కఠినమైన ఫిజియోథెరపీ సెషన్లు జరిగాయి. సూర్యకిరణ్ ఒక్కోసారి నొప్పి భరించలేక నిరాశగ్గురయ్యేవాడు. కాని చైత్ర ప్రతిక్షణం అతని పక్కనే ఉండి, బావా, నువ్వు నడవగలవు, మనందరం కలిసి కోటిపల్లి రేవులో మళ్లీ నడవాలి అని ధైర్యం చెప్పేది. రోబోటిక్ అసిస్టెడ్ థెరపీ మరియు అత్యాధునిక నరాల పునరుద్ధరణ చికిత్సల వల్ల మెల్లగా సూర్యకిరణ్లో కాళ్లల్లో కదలిక మొదలైంది. ఒక ఉదయం చైత్ర చేతులు పట్టుకొని సూర్యకిరణ్ తనంతట తానుగా మొదటి అడుగు వేశాడు. ఆ క్షణం చైత్ర కళ్లల్లో ఆనందబాష్పాలు చిందాయి. అది కేవలం ఒక అడుగు కాదు, ఒక అసాధ్యమైన పోరాటం సాధించిన విజయం. కొన్ని నెలల తర్వాత సూర్యకిరణ్ ఎవరి సాయం లేకుండా నడవడం ప్రారంభించాడు. కొన్ని నెలల చికిత్సానంతరం అమెరికా నుంచి విమానం దిగి నేరుగా రాజమండ్రి మీదుగా కోటిపల్లికి చేరుకున్నారు. కారు దిగి సూర్యకిరణ్ తన సొంత కాళ్లుపై నడుచుకుంటూ గ్రామంలో అడుగుపెడుతుంటే ఊరి జనం విస్తుపోయి చూశారు. మంచానికే పరిమితమని డాక్టర్లు చెప్పిన వ్యక్తి చైత్ర ప్రేమ వల్ల, సాహితీ త్యాగం వల్ల మళ్లీ నడుస్తున్నాడని తెలిసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. సాంబశివుడు మరియు అతన్ని ఉసిగొల్పిన బంధువులు తలదించుకొని పక్కకు తప్పుకున్నారు. అమెరికా నుంచి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన సూర్యకిరణ్ను చూసి కోటిపల్లి గ్రామం నివ్వెరపోయింది. నిన్నటి వరకు విమర్శించిన నోళ్లు ఈరోజు ప్రశంసలతో నిండిపోయాయి. చైత్ర చేసిన త్యాగం, సాహితీ చూపిన ఉదారత ఊరి ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. అంతవరకు ఆస్తికోసం, పగకోసం రగిలిపోయిన సాంబశివుడు చైత్ర మరియు సూర్యకిరణ్ల అద్భుతమైన అనుబంధాన్ని చూసి తన తప్పు తెలుసుకున్నాడు. తను సృష్టించిన ద్వేషం ఎంత చిన్నదో, చైత్ర చూపిన ప్రేమ ఎంత గొప్పదో అతనికి అర్థమైంది. సాహితీ ఇంటికొచ్చి అందరి ముందు తలదించుకుని నిలబడ్డాడు. నన్ను క్షమించు వదినా, పగతో కళ్ళు మూసుకుపోయి మీ పరువు తీయాలని చూశాను. కాని చైత్ర తన ప్రాణం పోసి మా కుటుంబాన్ని నిలబెట్టింది. ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు, మీ అందరి ప్రేమే నాకు చాలు అని గంభీరంగా సమాధానమిచ్చింది. సాహితీ పెద్ద మనసుతో అతన్ని క్షమించి కుటుంబమంతా ఒక్కటే అని చాటి చెప్పింది. కోటిపల్లి గ్రామంలో మళ్లీ 10 ఏళ్ల తర్వాత పండగ వాతావరణం నెలకొంది. గోదావరి నది సాక్షిగా సాహితీ తన తండ్రి పేరుమీద పెట్టిన ట్రస్ట్ ఆవరణలోనే చైత్ర, సూర్యకిరణ్ల వివాహం ఘనంగా జరిగింది. రాహుల్ తన ఒక్కగానొక్క కూతుర్ని సూర్యకిరణ్ చేతిలో పెడుతుంటే అతని కళ్లల్లో గర్వం మెరిసింది. ఒకప్పుడు తను పారిపోయి చేసిన పెళ్లికి, ఈరోజు తన కూతురు ఊరంతా మెచ్చేలా చేసుకున్న పెళ్లికి మధ్య ఉన్న వ్యత్యాసం అతనికి ఒక గొప్ప అనుభూతినిచ్చింది. పెళ్లి తర్వాత చైత్ర, సూర్యకిరణ్లు గోదావరి రేవుకు వెళ్లి నదికి మొక్కుకున్నారు. 1980లో సాహితీ, రాహుల్ల ప్రేమకు పునాది వేసిన అదే పడవ, అదే గోదావరి గాలి ఈరోజు చైత్ర, సూర్యల విజయానికి సాక్ష్యంగా నిలిచాయి.
ప్రేమ అనేది కేవలం మాట కాదు, అది ఒకరికోసం ఒకరు నిలబడే నిబద్ధత అని ఈ 2 తరాల కథ నిరూపించింది. శ్రీనివాస్ నాయుడు కఠినత్వం, అజయ్ చంద్ర నిజాయితీ, సాహితీ రాహుల్ల పోరాటం, చైత్రా సూర్యల త్యాగం ఇవన్నీ కలిసి కోటిపల్లి చరిత్రలో నేటి ప్రేమ కథను ఒక అమర కావ్యంగా మార్చాయి.